నా కళ్ళు ఎంతగానో నన్ను ఇబ్బంది పెట్టినాయి, నా బిడ్డ ఎంతగానో బాధపడ్డాడు. నేను అక్కడ నమ్మాను, నమ్మబట్టే అక్కడ కార్యం దేవుడు చేశాడు. అలాగే ఇప్పుడు ఈ కృతజ్ఞత కూడిక కూడా నేను అందుకే చెప్తున్నా, దేవుడు నాకు కార్యం చేశాడు అని నమ్మి 40 రోజులు కృతజ్ఞత కూడిక మనం పెట్టుకున్నాం. అద్భుతమైన రీతిలో దేవుడు 32 రోజులు నడిపించాడండి. ఈ రోజుకి 32 రోజులు. అయితే ఎందుకు చెప్పుతున్నాను అంటే, నేను ఈ సందేశాన్ని నాతో మాట్లాడి నాకు తాళాలిచ్చిన యేసయ్య ఈ సందేశం విన్నా మీతో కూడా మాట్లాడుతాడు. మీ హృదయాన్ని కూడా ఆయన ప్రేరేపిస్తాడు. దేనికి? నాకు మందిరానికి నేను స్థలం చూశాను. నాకు యేసయ్య ఏ స్థలం అయితే చూపించాడో ఆ స్థలమే ఖాళీగా ఉంది, ఆ స్థలాన్ని చూశాను. కానీ నా దగ్గర డబ్బులు లేవు. అయితే పరిపూర్ణ విశ్వాసం, నేను అడగల యేసయ్యని మందిరం నాకు కట్టి తాళాలు ఇచ్చాడు. అంటే యేసయ్యకి నా పట్ల ఆ ప్రణాళిక ఉంది. కాబట్టి నేను అందరినీ కూడా అడగట్లా, అయ్యా నేను ఇలా స్థలం కొనుక్కొని మందిరం కట్టాలి అని. దేనికంటే నేను మన యూట్యూబ్ ఛానల్లోనే చెప్పుతున్నా. అది కూడా ఏమని చెప్తున్నాను అంటే, మీరు ఈ సందేశం వింటే యేసయ్య నాతో చూపించి నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి ఆ బిడ్డకి ఆ స్థలం ఇప్పించు, నువ్వు వెళ్ళి మందిరం కట్టించు అని మీతో ప్రేరేపణ కలిగి, మీకు ప్రేరేపణ కలిగి యేసయ్య నాకు ఎలా దర్శనమిచ్చాడు, ఎలా మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు, మీతో కూడా అట్లా మాట్లాడితేనే సహాయం చేస్తానికి రండి. ఎందుకంటే మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన అవసరాన్ని బట్టి మాట్లాడతాడండి. ఆయన కార్యం జరిపించాలంటే మాట్లాడతాడు, మన దగ్గరికి వస్తాడు. అంత గొప్ప దేవుడు. అందుకే ఈ సందేశం కనుక మీరు విని ఉంటే, యేసయ్య కనుక మీతో మాట్లాడి మీ మనసును ప్రేరేపింప చేసే ఖచ్చితంగా మీరు డొనేషన్ చేయవచ్చండి. కింద స్క్రోలింగ్ లో మా మందిరం పేరు, మా ఫోన్ నెంబర్లు, మా అకౌంట్ నెంబరు అన్ని కూడా వస్తూ ఉంటాయి. మీరు డొనేషన్ చేయవచ్చు. అట్లాగే QR కోడ్ కూడా ఉంది, దానికి కూడా స్కాన్ చేసి డొనేషన్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లోని మీరు ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. అదే విధముగా మీరు ఫోన్ చేసి చెప్పినట్లయితే మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మా సంఘం మేము మొత్తం కలిపి ప్రార్థన చేస్తాం. ఇదే కాకుండా ఈ సందేశం విన్నవారు ఎవరైనా సరే మందిరము కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నా. దేనికంటే ధనము కన్నా కూడా ప్రార్థన చాలా గొప్పది, శక్తి కలిగింది. మందిరం కడటానికి మీ అందరూ ప్రార్థన సహాయం కూడా ఎంతో అవసరం అండి. అందుకే ఈ సందేశం విన్న వారు ఎవరైనా సరే మందిరం కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నా. మరొక విషయం ఏమనగా, మీకు ఎలాంటి ప్రార్థన